హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కావలసిన పదార్థములు 150 గ్రాముల కందిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ 1, మీడియం సైజు 2 టమోటాలు, హాఫ్ కప్పు చింతాకు చిగురండి, పచ్చిమిర్చి, ఆయిల్, పసుపు పొడి, పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసుకోవాలండి. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. సరిపడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందుగా నీటితో శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురును వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలండి. మరియు ఉల్లిపాయను కూడా వేసుకోవాలండి. పప్పు ఉడకడానికి కావలసిన మోతాదులో వాటర్ని తీసుకోవాలండి. చివరిగా సరిపడినంత ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు రాణించాలండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయాక ఇలా మూత తీసుకొని అందులో ఉన్న వాటర్ని పక్కకు తీసుకోవాలండి. వాటర్ను పక్కకు తీసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత తిరమాతకు రెడీ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెవ్వలు వేసుకోవాలండి. ఇలా కాసేపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇలా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చివరగా కరివేపాకు రెమ్మలను ఇందులో వేసుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత పక్కన పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చింతాకు పప్పు రెడీ. కావాలంటే రుచి కోసం చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.